నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధిస్తే స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పూట తులసి మొక్క మొదట్లో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకొని దాన్ని శరీరానికి రాసుకొని ఆ తర్వాత పవిత్ర నదులను గంగాదేవిని మనస్సులో స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించాలి. ఇలా చేస్తే మార్గశిర మాసంలో విష్ణువు అనుగ్రహానికి పాత్రులై ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే విష్ణువుకు ప్రియమైన ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఆవు పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేసినట్లయితే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకంగా మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని గంధంతో పూజించిన, సువాసన కలిగిన పుష్పాలతో పూజించిన విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా లభిస్తుందని పురాణాలలో వివరించారు. అలాగే మార్గశిర మాసంలో విష్ణువుకు ప్రియమైనటువంటి ద్రవ్యాలను ఆహారంలో స్వీకరించటం ద్వారా, విష్ణువుకు ప్రియమైనటువంటి ఆహారాన్ని స్వీకరించటం ద్వారా కూడా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మార్గశిర మాసంలో చామలు, గోధుమలు, పెసలు, శాలిధాన్యములు, యవలు, కొర్రలు వీటిని ఏమైనా సరే మీరు ఆహారంలో స్వీకరించినట్లయితే అవి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటివి కనుక విష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రుణబాధలు ఉన్నవాళ్ళు ఈ మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని ఆ తర్వాత నేతితో వండినటువంటి పాయసాన్ని విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి దాన్ని ఎవరికైనా పంచిపెట్టినట్లయితే రుణబాధల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ మార్గశిర మాసంలో దేవాలయానికి ఏదైనా విరాళంగా ధనం ఇచ్చినట్లయితే ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందో మనకి అగ్ని పురాణంలో చాలా చక్కగా వివరించారు. విష్ణువుకు ప్రియమైనటువంటి ఈ మార్గశిర మాసంలో విష్ణువు ఆలయ ప్రాంగణంలో బావిని తవ్వించిన, వృక్షాలు పూల మొక్కలు నాటిన, భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించిన, అన్న సంతర్పణ కోసం విష్ణువు ఆలయానికి ధనాన్ని కానీ వస్తువులను కానీ సమర్పించిన ఆ పుణ్యం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రులవుతారని అగ్ని పురాణంలో మనకు వివరించారు. అందువల్ల అగ్ని పురాణంలో చెప్పబడిన విధంగా ఈ మార్గశిర మాసంలో విష్ణు ఆలయానికి కొద్దిగా అయినా సరే ధనాన్ని విరాళంగా ఇవ్వండి. విష్ణువు ఆలయంలో కనీసం చిన్న మొక్కనైనా సరే నాటండి. ఇలా చేస్తే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రులవ్వచ్చు. అన్ని పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞ యాగాదులు, దానాలు ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే మార్గశిర మాసంలో విష్ణువు అనుగ్రహం మీకు సులభంగా లభించాలంటే విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో భక్తులకి గంధాన్ని పంచిపెట్టండి. ఇది అత్యంత సులభమైనటువంటి ఆరాధన విధి విధానం. విష్ణువు ఆలయ ప్రాంగణంలో భక్తులకి ఈ మాసంలో మీరు గంధం పంచిపెడితే చాలు, యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రులవ్వచ్చు. అలాగే నిద్రా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ఆయుధాలను ధరించి గరుత్మంతుణ్ణి అధిరోహిస్తున్నటువంటి చిత్రపటానికి పూజ చేయండి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా నిద్రా సంబంధమైనటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో మార్గశిర మాసంలో విష్ణువుని ఆరాధన చేయండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే గురువారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి నోములు, వ్రతాలు ఆచరించాలో పరిశీలిద్దాం. నమస్కారం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం,
హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే. ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు. ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయం అవుతుంది. తండ్రి ఏదో పెద్ద వ్రతం చేసి లేకపోతే తీర్థయాత్ర చేసి నాకు మంచి కొడుకు పుట్టాలి అని కోరుకుంటే మీ ఆవిడ అడగలేదు నీకు ఇవ్వడం కుదరదని అండో పరమశివుడు. తండ్రి అడిగితే భార్య కూడా అడిగేసినట్టే. స్త్రీ అడిగితే పురుషుడు అడిగినట్టు, పురుషుడు అడిగితే స్త్రీ అడిగినట్టు. అందుకని మా ఆయన అడిగితే నేను అడగాలని లేదు, నువ్వు నాకు కొడుకువే అందావిడ. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ధర్మము నిజమే. అసలు మీరు శాస్త్రంలో పెద్దలు మాట్లాడుకుంటున్న మాటల మర్మం చూడాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ధర్మ వివక్షే మాట్లాడతారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. అడగకపోయినా భార్యాభర్తలలో ఏ ఒకరు అడిగినా రెండవ వారు కూడా అడిగినట్టే. కాబట్టి నీకు కొడుకుగా పుట్టాలి. కానీ అమ్మా ఎందుకన్నానో తెలుసా? ధర్మం తెలియక కాదు. మీరే కదూ నాకు బిరుదిచ్చి పిలిచారు జ్ఞానివి నువ్వని. నాకు గర్భవాసం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఎంత అఖిలాండేశ్వరివైనా జగజ్జననివైనా నేను నీ కడుపులో తల అధోముఖంగా పెట్టి పడుకుని నీ కడుపులోంచి బయటికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకనమ్మా ఒక్క శివుడికే పుడతాను అని ధర్మాన్ని తీసుకురావడానికి కారణం అది. నువ్వు తల్లివి, నేను బిడ్డణ్ణి, ఎప్పటికీ బిడ్డణ్ణి. నీ కడుపున పుడితేనే బిడ్డన్నా. అందుకనమ్మా నాకు ఒక వరమి, నీ శరీరంతో నాకు సంబంధం లేకుండా శివుడికి కొడుకుగా పుడతాను. కాబట్టి అలా వరమివి అమ్మా అన్నాడు. పార్వతీదేవి నొచ్చుకుంది. ఇంతటి మహానుభావుడు కొడుగ్గా వస్తున్నాడా? ఈయనకి వాసనాక్షయం చెయ్యాలని మా ఆయన నన్ను తీసుకొని వచ్చాడా? నేను మాత్రం పక్కన ఉండిపోయి శివుడికి కొడుకుగా పుడతాడా? అంటే నేను నిమిత్తం అవుతాను, కొడుకు శివుడికి అవుతాడు. అంటే నా శరీరం నుంచి బయటికి రాడు. ఇలా జరగడానికి వీల్లేదని ఆవిడ ఒక నియమం పెట్టింది. సరే ఒక పని చెయ్యి. ఒకానొకప్పుడు ఒక సంఘటన జరిగింది కైలాస పర్వతం మీద. భస్మాసురుడని ఒక రాక్షసుడు తపస్సు చేశాడు మా ఆయన కోసం. మా ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడు భస్మం అవ్వాలని అడిగాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. ఆయన తల మీదే చేయి పెట్టడానికి ప్రయత్నించాడు. ఏమీ తెలియని వాడిలా నటించాడు పరమశివుడు. ఆయన నిజంగా చేతకాని వాడై పరిగెత్తాడు. ఇలాంటి వాడికి వరాలు ఇవ్వకూడదని లోకానికి చెప్పడానికి అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాని ఆయనకి తెలియకిచ్చేశాడు పరిగెత్తుకు పారిపోయాడు అనుకోకూడదు. లోపల సూక్ష్మాన్ని విచారణ చెయ్యాలి. ఆవిడ ఆదిశక్తి, సమస్త శక్తులకు ఆవిడే కారణం. భస్మాసురుడు పరిగెత్తడానికి కూడా ఆవిడే. ఆ శక్తి ఆవిడ ఉపసంహారం చేసిందనుకోండి వాడి కాళ్ళు చచ్చుబడి కింద పడిపోతాడు. కానీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. అలాగని తాను పరిగెడితే అర్థం ఉండదు. భర్త పరిగెడుతుంటే తాను నిలబడితే అర్థం ఉండదు. అందుకే భర్త గౌరవాన్ని నిలబెట్టడానికి మహాపతివ్రతగా ఆవిడ ఉత్తరక్షణం ఒక పని చేసింది. తన శరీరాన్ని నీటి సరోవరంగా మార్చింది కైలాస పర్వతం మీద. దానికి శరవణ తటాకమని పేరు. పార్వతీదేవి యొక్క శరీరమే నీటి మడుగుగా ఏర్పడింది శివుడు తిరిగి వచ్చే వరకు. ఎందుచేత అంటే భవ అని సంస్కృతంలో ఒక మాట. భవ అంటే పుట్టుకకు కారణమైనది అని. భవ ఈ శరీరాలన్నీ పుట్టడానికి కారణమైనవి ఏవి అంటే తల్లిదండ్రుల యొక్క శరీరాలు. నా శరీరం ఒకప్పుడు శరవణ తటాకంగా ఏర్పడింది కైలాస పర్వతం మీద. నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి నా కడుపులోంచి కొడుకుగా పైకి రానంటున్నావు. పోన్లే ఒక పని చెయ్యి. నా శరీరంలోంచి నువ్వు రాకపోయినా నా శరీరం శరవణ తటాకంగా కైలాస పర్వతం మీద ఉంది కనుక శరవణ తటాకంలోంచి బయటికి రా. నీ మంత్రం కూడా అదే అవుతుంది, శరవణ భవ అని షడక్షరి. ఆ తటాకంలోంచి బయటికి వచ్చి నా స్పర్శ నీ జన్మలో ఉందన్న తృప్తిని నాకు ఇయ్యి. అప్పుడు నాకు కూడా నీ జన్మలో భాగమున్నదని, నువ్వు నాకు కొడుకువని నేను ఆనందం అనుభవిస్తానంది. అమ్మా మన ఇద్దరి మధ్య ఈ ఒడంబడిక ఏదో బాగుంది. నేను నీ గర్భవాసం చెయ్యక్కర్లేదు. నేను శరవణ తటాకంలోంచి బయటికి రావడానికి అనుగ్రహించావు. నీకు 10,000 నమస్కారాలు. అలాగే వస్తానమ్మా అన్నాడు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం నిజం అవ్వాలి. ఒక బ్రహ్మజ్ఞాని కోరుకున్నటువంటి వరం ఉత్తినే పోవడానికి వీల్లేదు. అది సృష్టిలోనే విచిత్రం. లోకంలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కారణజన్ములు పుడితే అది భగవంతుడిచ్చిన వరం కారణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార విశేషంలో భగవంతుడు భక్తుడికిచ్చిన వరం కారణం కాదు, ఒక బ్రహ్మజ్ఞాని భగవంతుడికిచ్చిన వరం కారణం. సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు నీకు కొడుకుగా వస్తానని.
అది పార్వతీదేవి యొక్క శరీర స్పర్శ సంబంధం లేకుండా వస్తానని వరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారు ఇచ్చినటువంటి మాట నిజం కావాలి. ఆయన అవతార స్వీకారం చేసి పరమశివుడికి కుమారుడిగా రావాలి. ఇది ఒక కారణం సుబ్రహ్మణ్యోత్పత్తికి. బ్రహ్మము ఒక అవతార స్వీకారం చేయడానికి కారణం ఇది. బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది, సుబ్రహ్మణ్యుడిగా రాకముందు కూడా ఉన్నది. ఎలా ఉన్నది అన్న మాటని నేను సుబ్రహ్మణ్య తత్వాన్ని ఆరాధనా విధానంలోకి ఆగమాలు ఎలా తీసుకొస్తాయన్న దాని మీద మాట్లాడినప్పుడు దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక కారణమైతే రెండవ పార్శ్వం ఇంకొకటి బయలుదేరింది. పితృదేవతలు అని ఉంటారు. ఆ పితృదేవతలకి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకతే స్వధాదేవి. ఆ స్వధాదేవినిచ్చి వివాహం చేశారు. పితృదేవతలకి స్వధాదేవి యందు 3 కుమార్తెలు జన్మించారు. అందులో పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, రెండవ కుమార్తె పేరు ధన్యాదేవి, మూడవ కుమార్తె పేరు కళావతి. ఈ 3 స్వధాదేవి యొక్క కుమార్తెలు అని సంప్రదాయంలో చెప్పినప్పటికీ వాళ్ళ 3 అయోనిజలని పిలుస్తారు. ఇప్పటికీ సంప్రదాయ నిష్టలో ఏం చెప్తారంటే, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే గణపతి మీద శ్లోకం కూడా జ్ఞాపకం రాకపోతే ఈ 3 పేర్లు చెప్పి ఓ నమస్కారం పెట్టమంటారు. మీరు ఎక్కడున్నారన్న దానితో కూడా సంబంధం ఉండదు. మీరు ఆఖరికి ఏదో ఆదిత్య హృదయంలో చెప్పినట్టు కాంతారేషు భయేషు చ, మీరు అరణ్యంలో ఉండండి, అశౌచంతో ఉండండి, స్నానం చేయకుండా ఉండండి, చెప్పులు వేసుకుని ఉండండి, ఈ 3 పేర్లు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు, విఘ్నం తొలగిపోతుంది అని. అంత శక్తివంతమైనటువంటి రూపాలు ఆ 3. వాళ్ళు మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి. ఈ 3 ఒకసారి విష్ణు సభకి వెళ్ళారు. పరమశివుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం ఉంది. ఆ వరం నిజం అవ్వాలి. ఇప్పుడు ఆ నిజం అవ్వడానికి కావలసినటువంటి నేపథ్యం ఒకటి తయారవ్వాలి. వీళ్ళు 3 విష్ణు సభకి వెళ్ళి, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు తేలిక. పుణ్యాత్ములైన వాళ్ళు బ్రహ్మసభా ప్రవేశం చేస్తూ ఉంటారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని పరమధన్యంగా గడిపినటువంటి మహనీయులు కూడా యుగాంతం వరకు బ్రహ్మసభలో వేదం వింటూ కూర్చుంటారు అని శాస్త్ర ప్రమాణం. కాబట్టి బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు ఉంటుంది. అసలు విష్ణు సభా ప్రవేశం చేశారన్నమాట మీకు ఎప్పుడు కనపడదు, చాలా కష్టం. ఎందుచేత అంటే విష్ణు సభా ప్రవేశం చెయ్యడం భూదేవికి కూడా సాధ్యం కాదు. భూదేవి కూడా చెయ్యదు విష్ణు సభా ప్రవేశం. అపారమైన ఆర్తి కలిగి ఉత్తర క్షణంలో విష్ణువు తన వంక చూసి మాట్లాడాలి అనుకుంటే భూమిగా మాట్లాడితే ఆయన పలకడం, వింటాను తర్వాత అంటాడు. భూమితో వెంటనే మాట్లాడాలి అంటే ఒక్క కారణానికే వింటాడు, గోరూపాన్ని ధరిస్తే వింటాడు. మనం పురాణం చదివేటప్పుడు చాలా తేలిగ్గా చదువుతాం, తేలిగ్గా చదవకూడదు. పురాణంలో అనేక రహస్యములు ఉంటాయి. భూమి గోరూపమును ధరించి విష్ణువును ప్రార్థించను అని ఉంటుంది. అలా ఎప్పుడైనా ఉంది అంటే గుర్తు ఏమిటంటే, మీరు 3 కాలముల యందు స్మరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక అవతారం వస్తోందని గుర్తు. విష్ణువు వెంటనే మాట్లాడతారు. విష్ణువు మాట్లాడినప్పుడు సాధారణంగా అశరీరవాణి, ఆయన శరీరంతో కనపడి మాట్లాడేప్పుడు మీరు ఏ పురాణం చూడండి అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే, అశరీరవాణిగా పలుకుతాడు ఆయన. అందుకే విష్ణు సభా ప్రవేశం చేసి ప్రార్థన చేశారన్న మాట చాలా తక్కువగా కనపడుతుంది. వ్యాసాది మహర్షుల యొక్క వాంగ్మయం మీరు చూస్తే అంత తేలికగా అస్తమానం విష్ణు సభకి వెళ్ళారని ఉండదు. వీళ్ళు 3 ధన్యాదేవి, మేనకాదేవి, తర్వాత కళావతి 3 విష్ణు సభా ప్రవేశం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:35. తిథి చవితి రాత్రి 2:54 వరకు. నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:41 నుంచి 4:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. అమృతకాలం రాత్రి 1:32 నుంచి 3:21 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌలుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషాలు: వర చతుర్థి వ్రతం, అలాగే కపర్ది గణపతి వ్రతం, ధనురయనం. ఈ ధనురయనం అనేటువంటిది సాయన ధనుస్సు రాశి ప్రవేశం. అది ఉదయం 8:34 జరుగుతుంది. ఈ సందర్భంగా షడశీతి పుణ్యకాలం ఉదయం 8:34 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు ఉంటుంది. మరో విశేషం, ప్రదోషం ఉంది సాయంకాలపు వేళ. అలా ఉదయకాలం వర చతుర్థి వ్రతం, గణపతిని ఆరాధించడం, కపర్ది గణపతి వ్రతం, అది కూడా గణపతి ఆరాధనే. ఈ ఆరాధన ద్వారా కలిగే సత్ఫలితాలు ఏమిటి అంటే, వర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వివేకం వృద్ధి చెంది శ్రేష్టమైన వస్తువులను మాత్రమే సేకరించే వివేకం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే సదసద్వివేకం అంటారు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి దాన్ని నిర్ధారణ చేసుకునే విధంగా మన మనస్సే శక్తివంతమవుతుంది. కపర్తి గణపతి వ్రతాలను ఆచరించడం ద్వారా గణపతి యొక్క అనుగ్రహంతో ఆధ్యాత్మిక చైతన్యం, లౌకికమైనటువంటి విఘ్నరాహిత్యం, అపమృత్యు నాశం మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ ధనురయనం సందర్భంగా దానం, పితృదేవతారాధన, దేవపూజ మొదలైనవన్నీ కూడా వ్యక్తికి ఉత్తమమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఉత్తమ సంతానం అభివృద్ధి చెందేలా వారు సమాజానికి ఉపకరించేవారుగా రూపొందుతారు. ఇక ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం వేళ బుధవారం కావడం వలన మనం 1 కేజీంపావు పెసలతో ఆ శంకరుణ్ణి ఆరాధన చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా బుద్ధి శక్తి పెరుగుతుంది. అలాగే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మనం ఆయన యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధనగా మనం చేసినట్లయితే విద్యార్థులలో మేధ, ప్రజ్ఞ మొదలైనవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు: తీయని మాటలే కాదు, తీయని మనసు కూడా ఉండాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర మాసం విష్ణు ప్రీతికరం. ఈ మాసంలో బుధవారం నాడు విష్ణుదేవుని అభిషేకార్చన నిర్వహించాలి. అభిషేకంలో కూడాను తేనె, ఆవు పాలు, వివిధ రకాలైన పళ్ళ రసాలు, వీటిలో కనుక అభిషేకం చేసినట్లయితే ఆ కలియుగవాసుడైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా రుణగ్రస్త విమోచనం జరగడానికి కూడా అభిషేకార్చన సర్వ విధాలుగా కూడాను సహకరిస్తుంది అంటోంది శాస్త్రం. కాబట్టి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళి అక్కడ గనక పరిశుభ్రంగా గనక సేవ చేసినట్లయితే, అంటే ఆ మెట్లు ఊడవటం కానివ్వండి, చక్కగా
పరిశుభ్రం చేయటం కానివ్వండి ప్రాంతాన్ని చేస్తే విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని నీరజాక్షుడు అనుగ్రహిస్తాడు అంటోంది శాస్త్రం. అన్ని పూజలు యజ్ఞాలు వ్రతాలు ఒక ఎత్తు అయితే ఈ విధంగా మార్గశిర మాసంలో దేవాలయాలకు దర్శించి అక్కడ సేవ చేయటం అనేది చాలా విశిష్టవంతమైన పుణ్యఫలప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఉసిరిక చెట్టు కింద దీపారాధన నిర్వహించి విష్ణు సహస్రనామార్చన గనక ఈ మాసంలో ఎవరైతే చేస్తారో వారికి ఎనలేని ఐశ్వర్యాన్ని ఆ నీరజాక్షుడు అనుగ్రహిస్తాడు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. వైష్ణవ సంప్రదాయంలో భక్తుల్ని భగవంతుని యొక్క లీలా అంశావతారములుగా భావన చేయడం ఒక సంప్రదాయం మనకు ఉన్నది ఇక్కడ. అందుకే ఆ ఖడ్గమే అవతరించిందిట, నంద ఖడ్గం. ఇది ఒక భావన. ఆ భావనకు మనం నమస్కారం చేసుకోవచ్చు. ఈ రచనలు చూస్తే మాత్రం అనిపిస్తుంది అని అవతార పురుషుడని. వెంకట భక్తుల గురించి చెప్పడానికి అన్నమయ్య కీర్తన కూడా ఆధారం చేసుకుని మొదలు పెడుతున్నాం. అందులో అన్నమయ్య తాను తనకు పూర్వీకులైనటువంటి మహానుభావులైనటువంటి భక్తుల్ని స్మరించాడు. ఆ భక్తుల్ని తమిళ దేశంలో వారు కీర్తిస్తుంటారు, వాళ్ళనే ఆయన కీర్తించాడు. అంటే అన్నమయ్య పాట మీరు ముట్టుకుంటే దాని వెనకాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలిస్తే అన్నమయ్య పాట అర్థమవుతుంది, లేదా అన్నమయ్య పాట వింటే ఆ చరిత్ర తెలుసుకోవాలని తపన కలుగుతుంది. అంటే చరిత్రను పాటల రూపంలో పెట్టించాడు మహానుభావుడు. అందుకే తీగలాగితే డొంక కదిలినట్టు అన్నమయ్య పాట లాగితే వెంకటేశ్వరుడి చరిత్ర కదులుతుందండి. అంత విశేషమైన అంశం చెప్పాడు. ఎన్ని రచించారంటే ఆయన గురించి చెప్తూ అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ. ఎవరు? ఆయన మనుమడు. ఆయన రచనలు సామాన్యం కావయ్యా. శృతులై శాస్త్రములై పురాణముఖులై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై నుతులై తాళుల పాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అంటాడు చిన్న తిరుమలాచార్యుల వారు. ఆయన యొక్క మనుమడు అన్నమయ్య కొడుకు పెద్ద తిరుమలాచార్యుల వారి సామాన్యులు కాదండి. ఆయన కొన్ని కీర్తనలు రచించారు. అవన్నీ కలిపి తాళ్లపాక కవుల సాహిత్యం అంటారు. కొన్ని ఆయన కీర్తనలు అంటే పెద్ద తిరుమలాచార్య కీర్తనలు అన్నమయ్య కీర్తనలుగా చలామణైపోయాయి. ఆ భేదం తెలియదు చాలామందికి. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది అది రచించింది పెద్ద తిరుమలాచార్యుల వారు. అన్నమయ్య అనుకుంటారు చాలామంది. ఇలాంటి కొన్ని కీర్తనలు తండ్రిని అనుసరిస్తూనే ఆయన రచించాడు. చిన్న తిరుమలాచార్యుల వారు కూడా కొన్ని రచించినవి. దినము ద్వాదశి నేడు తీర్థ దివసము మీకు అనగుండ అన్నమాచార్య విచ్చేయవే అని పాల్గొన బహుళ ద్వాదశి నాడు అన్నమయ్య పరమపదించాడు. ఆ తిథిని చేస్తూ వాళ్ళ అబ్బాయి గారి కీర్తన చేశారు. ఇది ఇక్కడ పెద్ద తిరుమలాచార్యుల వారు. ఇలా వాళ్ళు కూడా గొప్ప గొప్ప రచనలు చేశారు. అందులో పద్యకవిత్వం మొదలైనవి ఉన్నాయి. అన్నమయ్య కూడా పద్యకవిత్వం గొప్పగా రచించాడు. మొట్టమొదట అలర్మేలు మంగ పద్మంపై ఉన్న తల్లి ఆవిడ అనుగ్రహం చేతనే ఆయన స్వామిని చూడగలిగాడు గనక అలమేలు మంగ శతకం రచించారండి మహానుభావుడు. తల్లిపై అద్భుతమైన లభ్యమవుతోంది. అదేవిధంగా స్వామి దర్శనం మొదలు చేసిన తర్వాత అక్కడ స్నానాదులు అయ్యాక వస్త్రం ఆరవేసి మరొక వస్త్రం కట్టుకున్నాడు ఆయన. ఆరవేసిన బట్ట తడి ఆరే లోపల వెంకటేశ్వర శతకం చెప్పాడు మహానుభావుడు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ఆయన పిల్లని గురువిని కొమ్ము బూరాను ఊదుతూ గొప్ప ఉత్సాహమూర్తిగా ఉన్నాడు. అప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు. బ్రహ్మకు వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మకు మాయను తొలగించేశాడు. ఇక చూసుకోండి ఎంత ఆనందంగా ఉన్నాడో. అట్లా గోపబాలకులు ఆనందంగా ఉన్నారు. అటు గోదూడలు ఎగురుతున్నాయి, గంతులేస్తున్నాయి. ఏమిటో ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం. గొప్ప ఉత్సాహమూర్తిగా ఉన్నాడు స్వామి. ఈయన ఉత్సాహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మిగతా పిల్లలంతా ఉత్సాహంగా ఎగురుతున్నారు. ఆయన మిత్రులు పవిత్రమైన ఆయన కీర్తిని గానం చేయసాగారు. అక్కడ ఉండేటువంటి
గోపబాలకులు అందరూ కూడా స్వామి యొక్క కీర్తన చేస్తున్నారు, స్వామి యొక్క విచారాన్ని పాడుతున్నారు, జైకారాన్ని చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్ని వేల గోవులకు కూడా పేర్లు పెట్టాడు. ఆ గోదూడలకు ఒక్కొక్క దూడను పిలుస్తుంటే ఒక్కొక్క దూడ వస్తూ ఉన్నది సహస్రనామంలాగా. ఆ సహస్రనామం ఒక్క క్షణంలో పాడేశాడు ఆయన. ఒక క్షణంలో అవన్నీ కూడా తోకలెత్తుకొని పరిగెత్తి వచ్చాయి కృష్ణుడి దగ్గరికి. అందరూ వెళదామని చెప్పారు. ఆ దూడలు ఏదో మాట్లాడినట్టుగానే కృష్ణుడి మాటలు వింటాయి. అటు వెళ్ళొద్దంటే అటు వెళ్ళవు, ఇటే దారిలో వెళ్ళాలంటే అటే దారిలో వెళతాయి. అసలు ఏ తంటాలు చేయవు. ఏ గోపబాలకుడు చెప్పిన మాటలు వింటున్నాయి. కృష్ణుడే కాదు, గోపబాలకుడు చెప్పినటువంటి మాటలు వింటున్నాయి. ఉన్నట్టుండే ఆడినప్పుడు ఆట చాలు అంటే చాలిస్తున్నాయి, ఆడండి మీరు అంటే ఆడుతున్నాయి. మామూలు గోవులు కాదు కదా, మామూలుగా గో దూడలు కూడా కాదు కదా, అన్ని దేవతలు కదా. ఆయనను గోపికలు కన్నుల పండుగగా దర్శించి సంతోషించారు. ఆ దూడలు కూడా చూస్తున్నాయి, దేవతలు కదా దూడలు, అవన్నీ చూస్తున్నాయి. ఆ స్వభావాలతో కలిగినటువంటి దూడలు, ఆ స్వభావాలతో కలిగినటువంటి గోపబాలులు వీళ్ళంతా స్వామిని దర్శిస్తూ కీర్తిస్తూ జైకారం చేస్తూ ప్రవేశించారు. ఈరోజు యశోదానందుల పుత్రుడైన శ్రీకృష్ణుడు పెద్ద పామును చంపేసి దాని నుండి మమ్మల్ని అందరినీ కాపాడాడు అని గోకులంలో చెప్పారు. పెద్ద పామును చంపారు అంటే అఘాసురుడు కదా, అఘాసురుడిని చంపేశారు. అఘాసురుణ్ణి చంపిన తర్వాత ముద్దలు తీసుకొని కూర్చున్న తర్వాత ఈ మాయ చేశాడు కదా. ఇప్పటికది ఆ ఒక్క ఘట్టము అట్లనే సాగుతూ ఉన్నది మనకు. వీళ్ళంతా మాట్లాడుకున్నాను ఎంత పెద్ద పాము. ఆ రోజేమో ఆ కృష్ణ అడుగులో పెద్ద పామును దానికి మోక్షాన్ని ఇచ్చాడు, దాని లోకానికి పంపించాడు. ఇప్పుడేమో పెద్ద పామునే దానికి మోక్షం ఇచ్చేశాడు. అబ్బాబాబా చంపేశాడు, దాని లోపలంతా వెళ్ళాడు. వీళ్ళంతా లోపల వెళ్ళారు. అంత పెద్ద పాము అది, అదో మనం చెప్పుకోవటానికి వీల్లేదు, అటువంటి పాము అది. అందరూ కూడా చెప్పుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఈరోజు పెద్ద పామును చంపాడు, ఆ పెద్ద పాముకు మోక్షం ఇచ్చారు, వీళ్ళందరినీ రక్షించాడు అని ఆ రోజు పండగ చేసుకుంటున్నారు. ప్రతినిత్యం ఒక పండగ చేసుకుంటున్నారు. ఒక రాక్షసుని సంహారం చేయటము ఒక పండగ చేసుకోవటం, అందరూ పండగ చేసుకుంటున్నారు. వాళ్ళకి మాత్రం తెలియటం లేదు కృష్ణుడు పరమాత్ముడు అని ఎవరికీ తెలీదు. ఏదో అంత పరాక్రమంతో అంత వీర్యంతో స్వామి చంపేశాడు అని పొగుడుతున్నారు, కానీ వాళ్లకు మాయ కప్పేశాడు. ఈ పరమాత్ముడే ఇట్లా చేస్తున్నాడని ఎవరికీ తెలియటం, యశోదమ్మకు అసలే తెలియటం లేదు ఎవరికి కూడా. వీళ్ళంతా చెప్పుకొని పాడుతున్నారు అని సుఖమహర్షి చెప్పుకొస్తున్నాడు. వీళ్ళ ఎవరికీ కూడా ఆ పరమాత్ముడి మాయ ఎవరికి తెలియకపోయింది. ఆ సందర్భంలో పరీక్షిత్ మహారాజు మహర్షిని ఇలా అడుగుతున్నాడు. చెప్తూ ఉన్నాడు. బ్రహ్మమాయనంతా చెప్పుకొచ్చాడు సుఖమహర్షి. చాలా అద్భుతం. అఘాసురుడి సంహారం నుంచి అన్నీ, అప్పటి నుంచి చాలా రాక్షసులను సంహారాన్ని విచారంగా చెప్తూ ఇప్పుడు దీన్ని విస్తారంగా చెప్పుకొచ్చాడు, బ్రహ్మమాయను తొలగించటం. అప్పుడు మహర్షిని పరీక్షిత్ మహారాజు ఇట్లా అడిగాడు. ఓ మహర్షి, గోకుల వాసులు ఇంతటి ప్రేమను తమకు పుట్టిన పిల్లల పట్ల ఇదివరకు ఎప్పుడూ కూడా చూపించలేదు కదా, అసలు మామూలుగా చూపించనే లేదు. ఎంత ప్రేమ చూపించారు వాళ్ళు తమకు పుట్టినటువంటి పిల్లల పట్ల. వాళ్ళు తమకు సొంతంగా పుట్టిన పిల్లలున్న వాళ్ళ మీద అంత ప్రేమ చూపించలేదు. ఇప్పుడు మాత్రమే ఈ క్షణమే అంటే ఈ సంవత్సరం పూర్తిగా ఇంత చూపించారే, ఎప్పుడు కూడా చూపించలేదు. అటువంటిది ఇంతటి ప్రేమను ఇతరుడు పిల్లవాడైనప్పటి శ్రీకృష్ణుడిపై ఎలా చూపించగలిగారు? పరమాత్మ రూపమేగా శ్రీకృష్ణుడు కదా, అంటే ఇతర పిల్లవాడే కదా. మామూలు చెప్పుకుంటే కృష్ణుడు అయినప్పటికి కూడా, కృష్ణుడి మీద అయినప్పటికి కూడా ఇతర పిల్లకాయనే కదా. తమ పిల్లల మీద చూపించుకోకు ప్రేమను అంతగా చూపించేశారే, ఇతర పిల్లవాడైనట్టు శ్రీకృష్ణుడిపై చూపించారు. ఎట్లా చూపించారు వాళ్ళు? ఏ విధమైనటువంటి భావన వాళ్ళకు కలిగింది? వాళ్ళెవరకు ఎందుకు కలిగింది? ఇది నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది, చెప్పండి. మామూలుగా తన పిల్లవాడిని గుర్తుపడుతుంది తల్లి, నా పిల్ల కాదు ఇదేని. మనం అనుకున్నాం కదా, అన్ని కోట్ల పక్షుల్లో తన గూడే తన పిల్లనే వెళ్ళి దానికే అన్నం పెడుతుందని అట్లా పెట్టే తల్లులు, అట్లా ముద్దాడేటువంటి తల్లులు
ఇతరవాడు కదా, ఇప్పుడు వేరేవాడు కదా కృష్ణుడు. అనుమానం అనేదే రాలేదే, ఇంకా ఎక్కువ ప్రేమను చూపించారే. ఏమిటి నాకు అనుమానంగా ఉంది, ఎందుకు అట్లా చేశారు, ఆశ్చర్యంగా ఉంది నాకు, దాని గురించి చెప్పండి నాకు అన్నాడు. అప్పుడు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ఓ పరీక్షిత్ రాజా, సకల ప్రాణులకు తమ ఆత్మయే ఎంతో ప్రియమైనది. ప్రపంచంలో ఉండే ప్రతి ఆత్మకు, ప్రతి జీవికి తమ ఆత్మ చాలా ప్రియమైనటువంటిది. అయితే సంతానం, ధనం, అధికారం మొదలైనవన్నీ కూడా ఆత్మకు ప్రియమైనవే కావటం చేత అవి ఎంతో ఇష్టమైనవిగా కనిపిస్తున్నాయి. ఆత్మకు ప్రియమైనటువంటిది తనను తానే చాలా వరకు తనను తానే ప్రేమించుకుంటాడంటామే, ఆత్మకు ప్రియమైనటువంటిది అంటే. అయితే సంతానము, ధనము, అధికారము మొదలైనవన్నీ కూడా ఆత్మకు ప్రియమైనవే కావటం చేత ఇవన్నీ కూడా సంబంధించినటువంటివి, ఇవన్నీ ఆత్మకు చాలా ప్రియమైనది కాబట్టి, ఎంతో ఇష్టమైనదిగా కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయట. శరీరము ధరించిన వారికి తమ తమ ఆత్మయందు ఎలాంటి ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ సంతానం మీద కానీ, ధనం మీద కానీ, ఇల్లు మీద కానీ, ఆస్తి మీద కానీ, ఇటువంటి అన్ని దాండ్ల మీద మమకారానికి ఆశ్రయమైనటువంటి వాటి యందు వాళ్ళ మీద అట్లా ఉండదు. ఆత్మ కన్నా భిన్నంగా ఉన్నది. ఆస్తి మొదలైనటువంటి ఉండాలి కదా, కానీ మమకారానికి ఆశ్రయమైన వాటి యందు ఖండితం ఉండదవి. మమకారానికి ఆశ్రయం అంతా కూడా దేహమే ఆత్మ అని వాదించే వారికి కూడా దేహం మీద ఉండే ప్రీతి, దేహంతో పాటుగా వచ్చిన ధనము, ధాన్యము పట్ల ఉండదు. దేహంతో పాటు వచ్చింది, దేహంతో సంపాదన కదా చేసినటువంటిది, దేహంతో సంబంధించినటువంటిది. మనకు చెప్పకనే చేయకనే, వాళ్ళకి అర్థం కాకనే దాని మీద అంత ప్రేమ ఉండదు. ఇంద్రియాలతో వచ్చినటువంటిది, దేహంతో సంపాదన చేసినటువంటిది, అటువంటి మీద దాని మీద ఉండదు వాళ్ళకు. ఆ ధనం, ధాన్యం పట్ల ఉండదు, ఎందుకంటే దేహంతో వచ్చింది కదా అది. కొంత వివేకం కలవారికి దేహమే నేను అని కాకుండా దేహము నాది అనే అభిమానం ఉంటుంది. కొంతమందికి మాత్రమే దేహమే నాదే అంతే దేహం, ఈ దేహంతో పాటు వచ్చిందంతా నాదేనే అని కొంతమందికి మాత్రమే ఉంటుంది అది. కొంత వివేకం కలవారికి, అటువంటి వారికి దేహమే నేను అని కాకోకుండా దేహము నాది అనే అభిమానం ఉంటుంది. దేహమే నేను అనేటువంటిది వివేకం కలవారికి అట్లా ఉండదు. దేహమే నాకు, అలాంటి వారికంటే దేహమే నేను అని కాకుండా దేహము నాది అనే అభిమానం ఉంటుంది. దేహము నాది, దేహమే నేనే అనుకునే వాళ్ళకి కాకుండా దేహము నాది అనే భావన వాళ్ళకు ఉంటుంది, కొంచెం వివేకం ఉండే వాళ్ళకి. అలాంటి వారికి కూడా, వాళ్ళకు కూడా దేహం ఆత్మలాగా ప్రియమైనది కాదు, ఆత్మలాగా ప్రియమైనది కాదు. ఎందుకంటే ఈ దేహము శిథిలమైనా కూడా ఇంకా జీవించాలనే ఆశ బలంగా ఉంటుంది. చాలామందికి ముసలివాళ్ళు అయిపోతూ ఉంటారు, వాళ్ళకి ఇంకా కొంచెం బాగా జీవించాలా, ఆరోగ్యం బాగుండాలా, బాగా నడచాలా, బాగా చూడాలా, బాగా మాట్లాడాలా, ఈ కట్ట కూడా పట్టుకోకూడదు అనే ఆశ వాళ్ళకు ఉంటుంది. కృష్ణ కృష్ణ శ్రీహరే.